కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు, పచ్చిమిర్చి 5, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు అరకప్పు, పచ్చిశనగపప్పు 3 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న గోధుమ రవ్వ అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత. కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము గోధుమ రవ్వ కొబ్బరి ఈ రెండింటిని కూడా ముఖ్యంగా తీసుకుంటున్నాం. అంటే గోధుమ రవ్వ ఎప్పుడూ కూడా బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, ఎముకలు దృఢంగా చేయడానికి, ఇమ్మీడియట్ ఎనర్జీ తక్షణ శక్తినివ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అందుకే అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా గోధుమ రవ్వని తింటూ ఉంటారు మధ్యాహ్నం పూట డిన్నర్కి. అంటే దాంట్లోనే వాళ్ళు రకరకాల కూరలు, పప్పులు, సాంబారు ఇవన్నీ కూడా మనకి రైస్ బదులుగా గోధుమ రవ్వ తీసుకుంటూ ఉంటారు. ఇందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, లేక కాదు. కాకపోతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాంప్లెక్స్ అంటే ఏంటి అంటే మనకి త్వరగా షుగర్ లాగా కన్వర్ట్ కాని కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి కాంప్లెక్స్ అంటారు. అవి మంచివి. అంటే మనము అన్నం తిన్నాం అనుకోండి, వైట్ రైస్ త్వరగా షుగర్లా కన్వర్ట్ అవుతుంది, ఇమ్మీడియట్ ఎనర్జీ ఇస్తుంది, కానీ 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది. సో ఇది అలా కాదనమాట, అంతకన్నా ఏం లేదు. సో ఆ తర్వాత మనం ఈరోజు కొబ్బరి వాడుతున్నాం. సో కొబ్బరి ఎప్పుడూ కూడా గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. కొబ్బరిని మాత్రం దయచేసి వారానికి ఖచ్చితంగా ఒక 3-4 సార్లు ఏదో ఒక వంటలో ఉపయోగించే ప్రయత్నం చేయండి. పచ్చి తినచ్చు, ఉట్టి తినచ్చు, అంటే మనకు పచ్చి కొబ్బరి తినచ్చు, ఎండు కొబ్బరి తినచ్చు. ఏ రకంగా తీసుకున్నా కూడా హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా మనకు మంచి ఎనర్జీ, తర్వాత జుట్టుకు చాలా మంచిది. అంటే జుట్టు బాగా పెరగాలి అంటే కొబ్బరి నూనె ఎందుకు రాసుకుంటాము, అందుకే కదా. సో అలాగే మనం డైరెక్ట్గా ఇంటేక్లో తీసుకుంటే ఇంకెంత మంచిది. సో అలా కొబ్బరి అలాగే కొబ్బరికి సంబంధించింది ఏదైనా సరే జుట్టుకి చాలా మంచిది. చర్మ ఆరోగ్యానికి అంటే స్కిన్ని చాలా బాగా కాంతివంతంగా చేస్తుంది. సో మీరు ఇది అది రకరకాలు క్రీమ్స్ వాడే కన్నా కూడా ముందు మీ ఆహార విధానాలను మార్చుకోండి. సో అప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా మన స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది మనం దేనివల్ల, క్రీమ్స్ వల్ల అనుకుంటాం, కాదు, మనం తినే ఫుడ్ వల్ల. సో బట్ ఈ రెండింటిని కలిపి మనం ఈరోజు పులిహోర తయారు చేయబోతున్నాం. పులిహోర ప్రాసెస్ పెద్ద కష్టమైంది కాదు, అందరికీ తెలిసిన విషయమే అది. సో ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోబోతున్నాం మనము. సో ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో ముందుగా కొన్ని ఆవాలు, అంటే పులిహోరలో ఎప్పుడూ కూడా కొంచెం మనకు ఆవ రుచి తగిలితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొత్తిమీర. ఓకే, సో వీటిని మనం చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇది ఒక మనకు కొబ్బరి పేస్ట్ లాగా మనం దీన్ని తీసుకుంటున్నాం. సో ఏం లేదండి, మామూలుగా ఆవాలు, జీలకర్ర, కొబ్బరి, పచ్చిమిరపకాయలు అంతే. సో దీన్ని మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ తర్వాత మనం మెయిన్ ప్రాసెస్ అంటే పులిహోర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీంట్లో సరిపడా నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా కొంచెం లూజ్ పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. అంటే మనం మళ్ళీ అది మన బాండిలో వేసిన తర్వాత దగ్గర పడిపోతుంది కాబట్టి సరిపోతుంది అనమాట. ఈ కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ పక్కన పెట్టేస్తాను, ప్రస్తుతానికి అక్కర్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొన్ని పప్పుల్ని వేయించుకుందాం. సో ప్రస్తుతానికి వరకు ఏం చేసాము, ఒక పేస్ట్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు కొన్ని పప్పులు వేయించుకుందాం. అంటే ఎప్పుడైనా పులిహోర అనగానే అలా కరకరలాడుతూ పోపు తగిలితే చాలా బాగుంటుంది. అంటే పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి సో ముందు ఆ పని చేద్దాం. సో ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందాం. ఇది కేవలం పప్పులు వేయించుకోవడానికి మాత్రమే కాబట్టి జస్ట్ ఒక 1.5 స్పూన్ దాకా వేశాను. సో నూనె కొంచెం మనకు వేడైన తర్వాత ముందుగా పల్లీలు. సో పల్లీలు ఎప్పుడూ కూడా పులిహోరలో అలా వేగబడి ఉంటే బాగుంటుంది. మంచిగా రోస్ట్ అయిన పల్లీలు ఉంటే అలా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి సో ముందుగా పల్లీలు వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇందులోనే కొన్ని శనగపప్పు, పోపుకు కొంచెం ఉంచుకొని మిగతా శనగపప్పు వేసేసుకోవచ్చు. ఆ తర్వాత పోపుకు కొంచెం ఉంచుకొని మినప్పప్పు, ఇది ఒక్కసారి వేయించేవను. సో ఈ పులిహోర ఏంటి అంటే మనకు రొటీన్గా చేసుకునే పులిహోర ఎప్పుడు ఉంటుంది. పులిహోర ఎప్పుడు బోర్ కొట్టదు అనుకోండి. ఏ పులిహోర బోర్ కొడుతుంది చెప్పండి? వారానికి 2 సార్లు చేసుకున్నా కూడా పులిహోర అంటే అందరికీ చాలా ఇష్టము. అది కాకుండా అంటే మన గోధుమ రవ్వతో కూడా ఇలా స్పెషల్గా చేసుకోవచ్చు. సో దీన్ని మీరు పులిహోర అంటారా, రైస్ ఐటమ్ అంటారా, మీ ఇష్టం.
అంటే అఫ్కోర్స్ పోపు వేసుకొని మనం చక్కగా చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం పులిహోర నామకరణం చేసాం దీనికి. ఇంకా మీ ఇష్టం. ఇది మీకు బాక్సుల్లోకి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. బికాజ్ గోధుమ రవ్వ పొడి పొడిగానే ఉంటుంది. ఇదిగోండి ఇలా పొడి పొడిగానే ఉంటుంది, మీకు మరీ ఇలా ముద్దగా అవ్వదు. మీకు కానీ సన్నటి తీసుకున్నారనుకోండి కొంచెం ముద్దగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనం ఆల్మోస్ట్ కొంచెం మనం పొడి పొడిగానే తీసుకున్నాం అనమాట ఇలా. సో ఇది మనకి మోటా అని రాసి ఉంటుంది కొన్ని దాంట్లో. దొడ్డు గోధుమ రవ్వ అని కొంతమంది అంటారు. సో ఆ గోధుమ రవ్వ తీసుకుంటే బెటర్ అనమాట. సో ఇది కొంచెం మనకు ఆల్మోస్ట్ వేగుతున్న టైంలో మనకు లాస్ట్లో మనకి జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం మనకు లైట్గా రంగు మారితే మనకు ఫైనల్గా పులిహోరలో వేసుకున్నప్పుడు బాగుంటుంది కరకరలాడుతూ. ఓకే, సో ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇలా మనం వేయించుకున్న పప్పులన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం నూనె వేసుకుందాం. నూనె వేసుకొని మనం మామూలు పోపు ప్రాసెస్ చేసుకుంటాం కదా అలా స్టార్ట్ చేసుకుందాం. సో ఇంకొంచెం నూనె వేసేసుకున్నాం కదా, నూనె కూడా కొంచెం వేడైంది. బాండి వేడిగా ఉంది కాబట్టి నూనె కూడా ఆల్రెడీ వేడైపోయింది. సో ఇప్పుడు దీంట్లోనే మనం ఆవాలు వేసేసుకుందాం. సో మొదట్లో మనం కొన్ని ఆవాలు అలా పక్కన పెట్టేసుకున్నాం కదా, అలా కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర. ఇది మీరు అసలైన పోపు ప్రాసెస్ లాగా మీరు అనుకోవచ్చు. అలాగే ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ఇందులో ఇంగువ, అలాగే పసుపు ఒక్కసారి వేయించేసుకుందాం. వేయించేసుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా మనం ఒకటి రెండు ముందుగానే తీసుకొని పెట్టుకుంటే అది కూడా మన ఇందులో పోపులో వేసుకోవచ్చు, లేదు అంటే ఎండుమిరపకాయలతో కూడా సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో కొబ్బరి పచ్చిమిరపకాయలు అన్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసుకొని చక్కగా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకుందాం. ఒక్కసారి దీన్ని చక్కగా కొంచెం దగ్గర పడేంత వరకు, కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలన్నమాట. సో దీంట్లో కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయండి, అందుకే రంగు మారింది కదా, పచ్చిమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు టేస్ట్ అనమాట. ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పుదీనా ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది, అలా కూడా వేసుకోవచ్చు. మీకు ఆ పుదీనా కొబ్బరి ఫ్లేవర్ చాలామందికి ఇష్టం ఉంటుంది, నాకు కూడా ఇష్టం యాక్చువల్లీ. సో అలా మీరు వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి మాత్రం ఇందులో కరివేపాకు కొత్తిమీరని మాత్రమే వేశాను. సో ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇక్కడ మనం ఉప్పు వేయలేదు కదా, సో ఇలా ఈ పేస్ట్లోనే వేసేసుకుందాం. ఇది ఒక్క 2 మినిట్స్ పాటు ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికిచ్చేద్దామండి. సో దట్ ఏంటి అంటే మనకు కొంచెం ఆ నీరు ఏమైనా ఉంటే కూడా పోతుంది, తర్వాత మనకి పేస్ట్ కూడా చాలా టేస్టీగా తయారవుతుంది. మనం చూసారా చక్కగా కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాము. ఎంత జారుగా ఉండింది. ఇక్కడ మనకు చక్కగా బాండీలో వేసుకున్న తర్వాత బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సో ఈ పేస్ట్ మనకు ముఖ్యం ఈరోజు ఈ వంటలో, ఈ పేస్ట్ అనమాట మెయిన్ హీరో. సో ఇప్పుడు మనం దీంట్లో ఉడికించుకున్న గోధుమ రవ్వ ఏదైతే ఉందో దాన్ని ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఇది సరిపోతుందండి. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. అండ్ దీనికి టేస్ట్ వచ్చే మరో అద్భుతమైన ఇంగ్రీడియంట్ వేయబోతున్నాను. అదేంటి అంటే నిమ్మరసం. సో నిమ్మరసం అనేది 100% చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుంది. దీంట్లో నిమ్మరసం, ఆహా సూపర్ టేస్ట్ యాడ్ అవుతుందండి ఇప్పుడు మాత్రం. అసలు అంటే మీకు కొంచెం పుల్లగా అలా కొంచెం కారంగా కొబ్బరిలాగా తగులుతూ సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న పప్పులు ఏవైతే ఉన్నాయో అవి సగానికి ముందు ఇందులో వేసేసుకుందాము. సో ఇంకా మిగతా సగం మనం చివర్లో సర్వింగ్ బౌల్లోకి అలా అందంగా చక్కగా వేసేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదండి. ఈ పోపు మనము ముందే వేసుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. అయితే ఇక్కడ మనం చేసిన విషయం ఏంటంటే మనం ఒకవేళ ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసేసాం కదా, అలా పేస్ట్ వేసినప్పుడు మనం వేసిన పప్పులన్నీ కూడా మెత్తబడిపోతాయి. మీకు ఎలా అయిపోతుందంటే కరకరలాడుతూ ఉండవు. సో అందుకు మనం చివర్లో వేసామన్నమాట. పోపులో వేసుకున్నాం,
అయినప్పటికీ కూడా వీటిని మాత్రం మనం ఇలా కరకరలాగానే వేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చివర్లో కొంచెం అలా చక్కగా పోపు పైన నుంచి కూడా వేసేసుకుంటే బాగుంటుంది. ఇలా చివరిగా కొంచెం పప్పులు కూడా వేసేసుకున్నాం కాబట్టి కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు, పచ్చిమిర్చి 5, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు అరకప్పు, పచ్చిశనగపప్పు 3 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న గోధుమ రవ్వ అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత. కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఆవాలు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి, కొబ్బరి, పచ్చిమిరపకాయల పేస్ట్, ఉప్పు వేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న గోధుమ రవ్వ, నిమ్మరసం, వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించుకున్న పప్పులతో సర్వ్ చేసుకుంటే కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర రెడీ.